జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. అమ్మా, నేను ఇది చేసిందంతా తల్లుల కోసమే చేశాను. అంటే నాకు అర్థం కాలేదు. అమ్మా, నేను నీ మనసు కష్టపెట్టదలుచుకోలేదు. నేను కేవలం ఒకటే చెప్పాలనుకున్నాను. ఎలాగైతే మీకు మీ పిల్లలు దూరం అయితే మీరంతా బాధపడతారో, అలాగే దూడలకి దూరం అయిపోతే గోమాతలు ఎంతగానో బాధపడతాయి కదా. అయినా నా మాట ఏ ఒక్కరూ వినిపించుకోలేదు. అందుకే నేను ఇదంతా చేయక తప్పలేదు. ప్రభు, అంత పెద్ద సంగతిని ఎంత సులువుగా చెప్పేశాడు. ఈ సృష్టిలోని జీవులన్నీ సరి సమానమని చెప్పాడు. జీవుల రూపాలలో తేడాలుండొచ్చు, కానీ వాటి మనోవ్యధ మాత్రం ఒకేలా ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే ప్రతి ప్రాణిలోనూ పరమాత్మే నివసిస్తాడు కనుక. నీకు నీ చెల్లెల మీద ఉన్న ఈ ప్రేమను చూస్తుంటే నాకు నా చెల్లెలు దేవకి గుర్తుకి. అంటే నా ప్రేమ కూడా ఇలాంటిదే బకాసురా. ఎన్నో ఏళ్ళు నేను తనని హతమార్చాలనే ప్రయత్నం చేశా. తను ప్రాణాలతో ఉండాలనే ప్రేమే నాకు అడ్డు వచ్చింది. నేను నీ ప్రేమను అర్థం చేసుకోగలను బకాసురా. వెళ్ళి నువ్వు వెళ్ళొచ్చు. ఇంకో అవకాశం ఇస్తున్నా. నా చెల్లెడు మరణించడానికి ముందే తన పుత్రుని వెతికి పట్టుకురా. అప్పుడే నా చెల్లెడు దేవకి తన పుత్రుని శవాన్ని చూసి ప్రశాంతంగా మరణించగలదు. ఈసారి కూడా నీ చెల్లెలు విఫలమైతే బకాసురా, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీ చేతుల మీదుగా తను చేస్తుంది. అది చూసి నా మనసు ఎంతో గద్గదమైపోతుంది. అమ్మా, నేను ఇదంతా ఎందుకు చేశానంటే మన గోపికలందరికీ, గోమాతలకి, దూడలకి గల ప్రేమను తెలియాలని చేశాను. మీరు మాకు ఎలాగో గోమాతలు కూడా అలాగే. అమ్మ, నేనేమైనా తప్పు చేశానా చెప్పమ్మా. లేదు చిన్న, నువ్వెలాంటి తప్పు చేయలేదు. నిజానికి నువ్విప్పుడు మా పెద్దలందరికీ మా తప్పు తెలిసేలా చేశావు. మా కళ్ళు తెరిపించావు.
అనుదిన జనధూపదీప సంరంభంలో దీన జనుల కన్నీళ్ళు కనపడవా మాధవా గణ 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 గుడి ఘంటారావంలో నిన్ను నమ్మిన గుండె ఘోష వినపడదా కేశవా వినపడదా కేశవా వినపడదా కేశవా నిన్న వినబడనట్టు ఉంటావా రాయిలా దేవకి వింటే మనసుంటే కనులుంటే కనుగొంటే కరుణుంటే రాయిలా అమ్మా ఆవుదూడ నన్ను పిలుస్తుందమ్మా. సరే చిన్న, నువ్వు ముందు వెన్న తినడం ముగించు, తర్వాత ఆవు దూడ. అమ్మా నేను వెళ్తున్నానమ్మా. చిన్న అమ్మా నువ్వా? అవును నేనే. ఇలారా, ఇక్కడ కూర్చో. ఈ వెన్నంతా పూర్తిగా తినే వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు. వెన్న మొత్తం తినకపోతే నేను నా మిత్రుణ్ణి కలుసుకోలేనా? ఎంత మాత్రం వీల్లేదు. నిన్న కూడా వెన్నంతా తినకుండా బయటకెళ్ళిపోయావు. ముందు వెన్న తిను, తర్వాత బయటకెళ్ళు. అది కాదమ్మా. కృష్ణ, నువ్వు కనుక వెన్న మొత్తం తినకపోతే నీ మీద నేను అలుగుతాను. తింటాలే అమ్మా. అమ్మా నేను వెళ్తున్నాను, అమ్మా నేను వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను. ఆగు కన్నా. ఏం మిత్రమా, వచ్చేసావా? నువ్వు ఇవాళ కడుపు నిండా పాలు తాగావా? అంటే గోపికలు నిన్ను పాలు తాగడానికి మీ అమ్మ దగ్గరికి వెళ్ళనిచ్చారా? కృష్ణ, యశోదా, కొంచెం ఆగు. ఎందుకలా పరుగులు పెడుతున్నావు? మీరే చూడండి, చిన్న అసలేమీ తినడం లేదు. ఎప్పటినుంచో వెన్న తినిపించాలని ప్రయత్నిస్తున్నా. చూడండి ఎలా పారిపోయాడో. చిన్న ఆగు, కొంచెం ఆగు. నిజమే చెప్పావు నువ్వు. కృష్ణుడేమీ తినడం లేదు. వెన్న మొత్తం ఈ మట్టి గిన్నె తినేసింది. మీకు చెప్పినా అర్థం కాదులేండి. తల్లి ప్రేమ ఇలాగే ఉంటుంది. ఇందులో ఇంకా చాలా వెన్న మిగిలిపోయింది, చూసుకోండి. చిన్నా, నిజమే చెప్పావు. ఒక తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తండ్రికి అర్థం కాదు. కృష్ణయ్య, పాల మీద దురాశ మా కళ్ళు కప్పేసింది. కంసుడు మా విషయంలో చేస్తున్న పనే మేము కూడా దూడల విషయంలో చేస్తూ వచ్చాము. అవును కృష్ణయ్య, గోవుల పాల మీద మొదటి హక్కు దూడలకే ఉంటుందని మేం మర్చిపోయాం. కృష్ణ, నువ్వు గనక లేకపోతే మాకెన్నటికీ తెలిసేదే కాదు. ఈ రోజు నీ వల్ల గోవుకి దూడకి మేం చేస్తున్న అన్యాయం మాకు తెలిసొచ్చింది. ఇకపై మాకీ తాడుతో ఎలాంటి అవసరం లేనేలేదు. ఇవాల్టి నుంచి ఏ గోమాత తన దూడకి దూరంగా ఉండబోదు. ఇక నుంచి మొత్తం గోకులంలో ఏ ఒక్క దూడని కట్టేయటం జరగదు. అంటే అర్థం ఈ
కృష్ణయ్య యశోదమాత ఎలాగో దూడ గోమాత అలాగే. నారాయణ నారాయణ, ధన్యుడు నందకుమారుడు, తన లీలలు కూడా ధన్యమే. చూశారా ప్రభు, ఎంత సునాయసంగా కృష్ణుడు అంత పెద్ద సమస్యని పరిష్కరించాడో. దేవర్షి, ఈ లోకములో జరగబోయేటువంటి శ్రీకృష్ణుడి లీలలకు, తను చేసే కార్యములకు ఇది ఒక సూచన. నీకు చెప్పాలంటే నేడే శ్రీకృష్ణుడు ఈ లోకములో ఒక గొప్ప కర్మయాగాన్ని ఆరంభించాడు. ఈ యాగములో లోకంలో ఎంతో కాలంగా ఉన్న మూఢనమ్మకములు, నిషేధములు, ఆడంబరాలని ఆహుతులు గావించటం జరుగుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణ అవతారానికి లక్ష్యం పాపాన్ని అంతమొందించి ధర్మ సంస్థాపన చేయటం మాత్రమే కాదు, వాస్తవానికి మానవుల హృదయాల్లో ప్రేమ, అనురాగాలు, సద్గుణాలు మొలకెత్తించటానికే ఈ అవతారం. అవే మానవ జీవితానికి ఆధారం. ఈ సద్గుణాల వల్లనే సృష్టి అభివృద్ధి చెందుతుంది. చూడమ్మా, కృష్ణయ్య గోకులంలో పాల విప్లవం తీసుకొచ్చాడు. దూడల్ని వదిలేయడంతో గోవులు కూడా రెండింతల పాలివ్వడం ప్రారంభించాయి. అక్కయ్య, నీకెన్ని పాలు కావాలంటే అన్ని పాలు తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే మాకిప్పుడు తెలిసొచ్చింది, ప్రేమని పంచడం వల్ల అది తగ్గిపోదు, పెరుగుతూనే ఉంటుందని తెలిసొచ్చింది. చాలు చాలు మైక చెల్లెలా, నాకు కావలసినన్ని పాలు లభించిపోయాయి. కాని పిల్లలకి భోజనం పెట్టాలని నా వ్రతం. మీరు మీ పిల్లల్ని భోజనాలకి పంపే వరకు అసంపూర్తిగానే ఉండిపోతుంది. నేను మీ అందరినీ వేడుకుంటున్నాను. ఈరోజు శరత్ పూర్ణిమ రాత్రి కనుక మీరు మీ పిల్లలందరినీ నా పూజ స్థానానికి తప్పకుండా పంపించాలి. నువ్వు నిశ్చింతగా ఉండక్కయ్యా, నీ ఈ వ్రతం ఎంత మాత్రం అసంపూర్ణంగా ఉండిపోదు. చూడమ్మా యశోద, మీ కృష్ణయ్యని పంపించడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరు చెప్పగలరు, మళ్ళీ నా జీవితంలో ఇంత ముద్దుల బాబుకి పాయసం పెట్టే సదావకాశం లభిస్తుందో లేదో. పిన్నమ్మ, నేను తప్పకుండా వస్తాను. ఇంత ప్రేమగా పాయసం పెట్టే పిన్నమ్మ మళ్ళీ దొరుకుతుందో లేదో అసలు ఎవరు చెప్పగలరు? ఇక నేను బయలుదేరుతాను.
కంస పరమాత్మ ఇవాళ పూతన నిరూపించబోతుంది. ఈ పూతన చేయలేని పని అంటూ ఏది లేదని నిరూపిస్తుంది. ఈ పిల్లలందరి మరణం తరువాత ఈ పూతన చేత కానిదన్న నెత్తిన రుద్దిన కళంకం శాశ్వతంగా మాసిపోతుంది. గోకులంలోని అన్యం పుణ్యం ఎరుగని పిల్లల్లారా, ఎంతో ఉత్సాహంగా మీ మరణ భోజనం తినడానికి వచ్చేస్తున్నారా? ఆ విషపూరిత పాయసం తినగానే వీళ్ళల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలబోరు. రండి రండి పిల్లలు, మీరంతా ఇలా నేను పెట్టి భోజనం తినడానికి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. రాకుండా ఎలా ఉంటాం పిన్నమ్మ? నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమగా పిలిచావు. పిన్నమ్మ, మా అమ్మ ఏం చెప్పేదంటే ప్రేమగా శత్రువు పిలిచినా సరే తప్పకుండా వెళ్ళాలని చెప్పేది. పైగా నువ్వేమో మా అందరికీ పిన్నమ్మవి, మరి ఎలా రాకుండా ఉంటాం? అవునవును, పైగా ఇవాళ శరత్ పూర్ణిమ శుభరాత్రి వేళ మీ పిన్నమ్మకి జీవితంలోనే చాలా పెద్ద పుణ్యం దక్కబోతుంది. నా దేవుడు, ఇంతకాలం నా పట్ల అసంతృప్తిగా ఉన్న దేవుడు మీకు నేను పాయసం తినిపించగానే ఎంతో సంతోషించబోతాడు. పిన్నమ్మ, నువ్వు మాకేమైనా విషయం పెట్టబోతున్నావా? పాయసమేగా పెడుతున్నావు. పాయసం పాయసం తిన్నాక అందరికంటే ఎక్కువ సంతోషించేది మేమే కదా పిన్నమ్మా. ఈ కృష్ణుడు వింతగా మాట్లాడతాడు. నేను లోపల ఏం ఆలోచిస్తానో అది కూడా వాడికి తెలిసిపోయింటుందేమో. నువ్వేదో ఆలోచిస్తున్నట్టున్నావు పిన్నమ్మా. లేదు లేదు, అవునవును పిన్నమ్మ. లేదా లేక అవునా? అసలేంటంటే నేను మీ అందరికీ పాయసం పెట్టాలిగా, అదే ఆలోచిస్తున్నాను. మరైతే పాయసం పెట్టి పిన్నమ్మా. అమ్మ చెప్పిన ప్రకారం తినడానికి పెట్టడానికి ఇంతగా అసలు ఆలోచించకూడదంట. మీ అమ్మ చెప్పింది 100% నిజం. ఇక మీ అందరికీ పాయసం వడ్డించడంలో నేను కొంచెం కూడా ఆలస్యం చేయను. రండి, కూర్చోండి కూర్చోండి. నారాయణ నారాయణ. ప్రభు, ఒకవేళ పూతన పెట్టే విషపూరిత పదార్థం గోకులం పిల్లలు భుజించారంటే ఘోరం జరిగిపోతుంది ప్రభు. కాలకూట విషం తిన్న ఏ పిల్లవాడు ప్రాణాలతో జీవించి ఉండడు. ఏదైనా చెయ్యండి ప్రభు, ఏదైనా చెయ్యండి. మాయ చావదు, నేనునూ చావను. చనిపోయేది శరీరమే. ప్రభు, ఇలాంటి విపత్కర స్థితిలో కూడా మీకు చిక్కు ప్రశ్నలు ఎలా? అసలు శరీరమే జీవించలేకపోతే మానవుడు తన కర్మలు ఎలా నిర్వర్తిస్తాడు? దేవి, జీవితమనే మాయ కప్పేసి ఉన్న వీరందరూ తమ తమ కర్మలుగా నిర్వర్తిస్తున్నారు. పూతన తన కర్మ నిర్వర్తిస్తోంది. ఒకవేళ తను ఈసారి కూడా విఫలమైతే ఆ కంసుడు తప్పక తనని హతమారుస్తాడు. కంసుడు తన కర్మని నిర్వర్తిస్తున్నాడు. తనకి ఒకటి తెలుసు, దేవకీ మాత అష్టమ సంతానం జీవించి ఉంటే తనకు మృత్యువు తప్పనిసరి అని. ఇక కృష్ణుడు తన కర్మ తాను నిర్వర్తిస్తున్నాడు దేవి. తన అవతారంలోని ఒక ముఖ్య లక్ష్యం కంసుడి దురాఘతాలు అంతం చేయటం కూడా ఉంది. దేవి, జీవితం మాయకి కర్మకి మధ్య ఉన్న ఒక లంకె. మాయ అనే లంకెను తన కర్మలతో ఎవరైతే తెంచగలుగుతారో అటువంటి వారే విజయం సాధిస్తారు. పాయసం కోసం అర్రులు చేస్తున్నా మీరంతా ఇది తినగానే బిర్ర బిగుసుకుపోతారు.